మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. జూన్ నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళకి హైలైట్స్ అంటే ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెట్లు ఎలా ఉండబోతున్నాయి ఈ నెల? బేసిక్గా కన్యరాశి వాళ్ళకి సూర్యుడు 9వ ఇంట్లో ఉన్నాడు. సో ఇది ఒక కండిషన్. బేసిక్గా సూర్యుడు 9వ ఇంట్లో ఉంటే కండిషన్ ఏంటంటే, మనం బేసిక్గా చూస్తూ ఉంటాం, ప్రతి మనిషికి జీవితంలో అలా ముందుకెళ్తున్నప్పుడు ఒక కష్టం వస్తుంది. కష్టం వచ్చిన తర్వాత వాడు బ్లాక్ అయిపోతాడు, అక్కడ ఇరుక్కుంటాడు. వాడు ఇంకా ముందు ఎలా వెళ్ళాలో తెలియదు. జాబ్ రాకపోవడం, లేకపోతే అమ్మాయి ప్రపోజ్ చేస్తే నో చెప్పడం, వాడికి ఏం అర్థం కాదు. వాడి చేతిలో లేదు, ఇంకా వాడు ఏమి చేయగలుగుతాడా? జాబ్ రావట్లేదు, వీడిదో బాధ, ఇంకోటిదేమో అమ్మాయి నో కొట్టింది. అలాంటప్పుడు 2-3 నిర్ణయాలు తీసుకుంటారు బేసిక్గా మనిషి అనేవాడు. ఫస్ట్ ఒక మనిషి ఏం చేస్తాడంటే పూజలు చేయడం మొదలెడతాడు. ఇంకో మనిషి ఏం చేస్తాడంటే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం, మాంసం తినడం మానేస్తారు. నేను మాంసం తినడం మానేస్తే ఏమైనా చేంజ్ వస్తుందా అని చెప్పి మాంసం తినడం మానేస్తారు. వాళ్ళకి వర్కౌట్ అయిపోతుంది. మందు తాగడం కూడా అది లేదు, కానీ మెయిన్గా మాంసం తినడం మానేస్తారు. అంటే వేరే జీవిని, నా వల్ల వేరే జీవిని చంపుతున్నారు అనేది వాళ్ళు రియలైజ్ అయ్యి మాంసం తినడం మానేస్తారు. సో బేసిక్గా అది స్టార్ట్ చేసిన తర్వాత ఆవిడికి ఏ అమ్మాయి అయితే ఫస్ట్ నో చెప్పిందో ఆ అమ్మాయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. ఏ జాబ్ అయితే వీడికి ఇంటర్వ్యూ కుదరడం లేదో ఏదో రకంగా జరిగి వీడికి ఇంటర్వ్యూ అనేది రావడం జరుగుతుంది. ఇలా కొంతమంది చేయడం వల్ల, ఇలా సక్సెస్ అవ్వడం వల్ల బయట చాలా తెలిసిపోయింది దీని గురించి. సో అలాంటి ఒక కండిషన్ ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి వచ్చింది. సో కన్యా రాశిలో ఉన్న వాళ్ళు జూన్ మాసంలో మాంసం తినడం ఒకవేళ మీరు అవాయిడ్ చేయగలిగితే మీకు రావాల్సిన అవకాశం, మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో అది రావచ్చు. ఎందుకంటే సూర్యుడు ధర్మం ని పట్టుకొని గట్టిగా ఉన్నాడు కాబట్టి అది అందరికి వర్తించదండి. ఇది ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. సూర్యుడు ధర్మక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మీరు ధర్మంగా ఉండడం, బేసిక్గా అంటే మాంసానికి మందుకి దూరంగా ఉండడం, మందు కంటే మాంసానికి దూరంగా ఉండడం, పొద్దున లేచి గాయత్రి, తర్వాత సాయంత్రం సంధ్యావందనం చేయడం, ఈ ధర్మాన్ని పాటించాలి. బేసిక్గా పాటించగలిగితే చేంజ్ అనేది వస్తుంది, మార్పు అనేది వస్తుంది. కొంతమంది జీవితంలో మనం చూసాం, ఇలా అందరికీ కుదరదు సుమా. మళ్ళీ ఇది చాలామంది ఏమో చేస్తారు, వాళ్ళు వేస్ట్, ఏ గురుగారు చెప్పారు ఏమైంది కాదు. ఈ నెల కన్యా రాశి వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది. చెయ్యగలిగితే చెయ్యండి, అద్భుతమైన రెమెడీ. మళ్ళీ రాదు సంవత్సరంలో మళ్ళీ మీకు రాదు. కన్యా రాశి వాళ్ళకే ఈ నెల వస్తుంది కాబట్టి ఒకటే నెల వస్తుంది, దాన్ని మనం వినియోగించుకుంటే నిజంగా గొప్ప విషయం కదా. ఏ రాశికి రావట్లేదు, నీకే వస్తుంది. ఈ మాసం వస్తుంది. నువ్వు కనుక నిజంగా యూజ్ చేయగలిగితే బంపర్, జాక్పాట్. ఫ్రాంక్గా నీకు కావాల్సిన కంపెనీలో నీకు జాబ్ వచ్చేస్తుంది, నీ ప్రేయసి నీకు దొరికేస్తుంది. నీకు కావాల్సింది అదే కదా. ఒక్క నెల మాంసం మానలేవా? ఐఎమ్ ఆస్కింగ్ జస్ట్, కాంట్ యూ క్విట్ నాన్ వెజ్ జస్ట్ ఫర్ 1 month? ఈజంట్ ఇట్ పాసిబుల్? మానొచ్చు. 1 month తినకపోతే ఏమవుతుంది? 1 month నువ్వు మాంసం తినకు, సిగరెట్ కాల్చకు, మందు తాగకు. 1 month అంతే. జస్ట్ 1 month ఫర్ కన్యా రాశి. దిస్ హోల్ ఇయర్ జూన్ నెల చూడు, ఇట్ విల్ హెల్ప్. తర్వాత మనకు చూసుకుంటే చంద్రుడు 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్ డల్గా ఉండకూడదు.
కమ్యూనికేషన్ మనం కంఠం నుంచి మాట్లాడేటప్పుడు నిజం మాట్లాడాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఈ కంఠం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ దీన్ని థ్రోట్ చక్ర ఉంటుంది అంటారు. సో దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి డిప్రెషన్లో ఉండడము, మబ్బులో ఉండడం కాదు. యాక్టివ్గా మాట్లాడాలి, స్ట్రైట్గా మాట్లాడాలి. ఈ మాసం మీరు స్ట్రైట్గా కంఠం నుంచి ఫ్రమ్ హియర్ టు హియర్ డైరెక్ట్ టు ఆపోజిట్ పర్సన్ మీరు కనుక మాట్లాడుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీ థ్రోట్ చక్ర యాక్టివేట్ అయ్యి మీకు చాలా హెల్ప్ అవుతుంది. గ్యారంటీ మీకు హెల్ప్ అనేది దేవుడి మాసం చేస్తున్నాడు. మీరు కొన్ని చిన్న ఇవి చేసుకుంటే, అందుకనే చెప్పేది జాతక శాస్త్రాన్ని పాటించాలి. ఎందుకంటే ఎప్పుడు మీ పైన ఎలాంటి శక్తి ప్రభావం ఉందో మీకు తెలియాలి. తెలిస్తేనే మీరు ఆ శక్తితో ఎలా డీల్ చేయగలగవచ్చు. ఇప్పుడు దగ్గు వచ్చింది, లేకపోతే జ్వరం వచ్చింది, ఏ టాబ్లెట్ వేసుకోవాలనేది తెలియాలి కదా. లేకపోతే ఆ శక్తి గురించి తెలియకపోతే ఎప్పటికీ ఆ దగ్గు పోదు, ఆ జ్వరం పోదు కదా. సో జ్వరం వచ్చినప్పుడు యాంటీబయాటిక్ వేసుకోవాలి, కాఫ్ వచ్చినప్పుడు సిరప్ వేసుకోవాలి. సో అలానే మీ మీద ఒక శక్తి ఉన్నప్పుడు మీరు ఏం చేస్తే మీకు వర్కౌట్ అవుతుంది అని తెలిస్తే అది ఒక చాలా పెద్ద వరం. బికాస్ వీ ఆల్ ఇవాళ హైదరాబాద్లో కావచ్చు, భూమి మీద ఎక్కడైనా మనిషి బతకాలంటే డబ్బులు కావాలి. డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. డబ్బు లేకుండా నిజంగా బతకడం కష్టం. సాధువు సన్యాసులు కూడా వాళ్ళు కూడా డబ్బులు కావాల్సి వస్తుంది. వాళ్ళ నిజంగా వాళ్ళు కూడా కాశీలోకి వెళ్తే మనం చూస్తుంటాం, సాధువులు సన్యాసులు కూడా అడుక్కుంటారు కదా. వాళ్ళు కూడా తినాలి కదా. ఎక్కడ పుణ్యక్షేత్ర ధర్మక్షేత్రం ఉన్నా వాడికి ఏదో ఒక చిన్న అవసరం ఉంటుంది. సబ్బు కావచ్చు, ఏదో ఒక అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఆ డబ్బు అనేది అంత ఇంపార్టెంట్ అయిపోయింది భూమి మీద మనిషి బతకాలంటే. సో అలాంటి డబ్బు కోసం మన డబ్బు రావడానికి కారణం ఏంటి? శక్తి మన దగ్గర ఉండాలి. మన మీద ఉన్న శక్తి అంటే ఏం లేదు, గ్రహ ప్రభావం. మన మీద ఉన్న గ్రహ ప్రభావం మనం అర్థం చేసుకొని, ఈ గ్రహ ప్రభావం అర్థం చేసుకొని ఈ శక్తితో డీల్ చేయాలంటే జాతక శాస్త్ర సహాయం తీసుకోవాలి. అందుకనే పెద్ద వాళ్ళు కూడా జాతక శాస్త్ర సహాయం తీసుకొని పూజలు కూడా చేస్తారు, కొంతమంది హోమాలు చేస్తారు, కొంతమంది నియమాలు పాటిస్తారు. ఇలాంటివి చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది. ప్లస్ మన బాడీలో కూడా చక్రాస్ ఉంటాయి. రూట్ చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర. ఇప్పుడు హార్ట్ చక్ర పాడవుతే ఏమవుతుంది? థ్రోట్ చక్ర పాడైతే థైరాయిడ్ వస్తుంది. ఇక్కడ కదా థైరాయిడ్, ఇక్కడ పాడైతే థ్రోట్ చక్ర పాడే ఫస్ట్ థైరాయిడ్. సో అబద్ధాలు ఆడకూడదు, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. సో ఇవన్నీ నియమాలు ఉంటాయి. చక్రాసు, గ్రహాలు ఇవన్నీ తెలుసుకోవాలి ఇది మన శాస్త్రం సాయంతో. అలా ముందుకెళ్తే అలా బాగుంటుంది. క్రితం పూర్వం ఒక 400-500 years బ్యాక్ రాజులు ఉన్నప్పుడు ఈ ఆస్ట్రాలజీ వాళ్ళు రాజజ్యోతిష్యులు అనేవాళ్ళు. రాజజ్యోతిషి అంటే రాజ్యంలో మంత్రులతో పాటు జ్యోతిష్కులు ఉండేవాళ్ళు. చెప్పేవాళ్ళు ఈ సమయంలో ఇది చేస్తే బాగుంటుంది గురుగారు, ఈ సమయంలో ఈ బిల్లు మీద సైన్ పెట్టండి, ఈ పథకం తీసుకురండి అని చెప్పేవాళ్ళు. ఆ జ్యోతిషులు చెప్పేది విని పాటిస్తే కొంచెం అలా బండి ముందుకు కదిలేది, వాడు సక్సెస్ లో ఉండేవాడు. సో కన్యా రాశికి ఇది అద్భుతమైన రెమెడీ. దీని మించిన రెమెడీ లేదు. అద్భుతమైన రెమెడీ. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనమే కాళీమాతకి వెళ్ళి మాంసం పెట్టి మందు కూడా పెడతాం, అది వేరు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వీళ్ళకి వేరు కంప్లీట్ గా. ఎప్పుడు ఏది చేయాలి, ఏం చేయాలని తెలిసి ఉండాలి. అదే జ్యోతిష శాస్త్రం లక్ష్యం, మనిషిని సరైన దారిలో గైడ్ చేయాలనేది. సో బేసిక్ గా ఈ మాసం మీకు పెళ్లి కావచ్చు, జాబ్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఏ రంగంలో అయినా మీరు సక్సెస్ కావాలంటే మీకు తారక మంత్రం మాంసం మానేయండి. ఈ ఒక్క బాగున్నారంటే ఏం అవసరం లేదు మీరు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారంటే ఈ మాసం చేసి చూడండి. అష్ట దరిద్రం ఉన్నా కూడా అష్టైశ్వర్యాలు మీ దగ్గర వచ్చే అవకాశం ఉంది. మరి ఇంకా పరమ జాతక దరిద్రుడు అయితే ఎవడు ఏం చేయలేడు. లేదు కొంచెం మినిమం ఒక 1% మీ జాతకం బాగున్నా చాలు, మీకు వర్కౌట్ అవుతుంది. ట్రై చేసి చూడండి. మినిమం అయినా ₹1,00,000 జాబ్ రాకపోవచ్చు, 20-30 వేలైనా జాబ్ వస్తుంది అని చెప్తున్నాను. సో అంతా బాగుంది. నో నీడ్ టు వరీ, ఆల్ ఈజ్ వెల్, గాడ్ ఈజ్ గ్రేట్. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు.
ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు సార్.